తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం కుదుటపడిందని, సాధారణంగా శ్వాస తీసుకుంటున్నారని, దీపావళికి ఇంటికి చేరుకోనున్నారని వచ్చిన వార్తలన్నీ వట్టివేనా అనే సందేహం వస్తోంది. తాజాగా నవంబర్ 19న తిరుప్పారన్ కుంద్రంలో జరిగే ఉప ఎన్నికలకు తన పార్టీ అభ్యర్థి పత్రాలపై జయ సంతకం చేయాల్సి ఉంది. అయితే వాటిపై జయలలిత కుడి చేతి బొటనవేలి ముద్రను సంతకం స్థానంలో తీసుకున్నారు. ఏఐఏడిఎంకే తరఫున ఏకే బోసును అభ్యర్థిగా ఖరారు చేస్తూ బి ఫామ్స్ పై జయ వేలిముద్రతో ఆమోదం తెలిపారు. ఆమె కుడి చేతికి ఇటీవల చికిత్స జరగడంతో ఆ చేత్తో ఆవిడ సంతకం పెట్టలేరని అపోలో ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వైద్యులు బాలాజీ, అపోలో ఆసుపత్రి వైద్యులు కె అబ్రహం సమక్షంలో ఆమె తనంతట తానే వేలిముద్ర వేసినట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. యోయో న్యూస్, తమిళనాడు.